అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మనం త్రిగుణాలు, వాటి స్వభావాలు విందాం. సత్వగుణం అహింస, పరుల ద్రవ్యములందు పరస్త్రీలయందు అభిలాష లేకుండుట, కోపము లేకుండుట, గురు శుశ్రూష చేయుట, శౌచము అనగా దేహశుద్ధి, మనోశుద్ధి కలిగి ఉండుట, సంతోషము, సత్యమార్గము, దంభము లేకుండుట, దైవమందు వేదములందు నమ్మకం కలిగి ఉండుట, ఇతరులకు అపకారం చేయకుండుట, ఇవన్నీ సత్వగుణం యొక్క లక్షణాలు. రజోగుణం నేనే కర్తని, నేనే భోక్తని, నేనే వాచాలకుడను, నేనే అభిమానం గలవాడను, నాకే అన్నీ తెలుసు అనేవి రాజస ప్రవృత్తి గలవారి లక్షణాలు. మూడవది తమోగుణము. నిద్ర, సోమరితనము, మోహము, ఆశ, మిథునము, దొంగతనము, తామస ప్రవృత్తి గల వారి లక్షణాలు. దీని శక్తిని ఆవరణ శక్తి అంటారు. దీనివల్ల ఒకే విధంగా ఉండే వస్తువు కానీ మనిషి కానీ ఇంకో విధంగా కనిపిస్తారు. ఇదే సంసారానికి మూల కారణం. తమోగుణం చేత కప్పబడిన వారు ఎంతటి బుద్ధిమంతుడైనా, విద్వాంసుడైనా, నేర్పరి అయినా విషయాన్ని సరిగ్గా గ్రహించలేడు. తమోగుణము ఒక రకమైనటువంటి భ్రమని కల్పిస్తుంది. దానివల్ల తనకు కనిపించినదే తెలిసిందే నిజం అనుకుంటాడు. దీనికి 4 రకాల శక్తులు ఉన్నాయి. మొదటిది అభావన, అంటే నమ్మకం లేకపోవడం. 2 విపరీత భావన, నేను ఈ శరీరాన్ని అనుకోవడం. 3 పని జరుగుతుందా లేదా అనే అనుమానం. 4 విప్రపత్తి, ఉన్నదా లేదా, అవునా కాదా అనే సందేహం. తమోగుణ ప్రభావితుడైన వాణ్ణి ఈ శక్తులు వదలవు. ఏదీ తెలుసుకోలేక ఒక స్తంభంలా ఉండి కదలిక లేకుండా ఉండిపోతాడు. సత్వగుణం ఉన్నవాడు ఊర్ధ్వలోకాలలోను, రజోగుణం ఉన్నవారు భూలోకంలోను, తమోగుణం ఉన్నవారు అధోలోకాల్లోనూ జన్మిస్తారు. సత్వగుణం ఉన్నవారికి బ్రహ్మజ్ఞానము, రజోగుణం ఉన్నవారికి ధర్మజ్ఞానము, తమోగుణం ఉన్నవారికి అజ్ఞానము ఏర్పడతాయి.